హైదరాబాద్ రామంతపూర్లో ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్ సీఎండీని స్థానికులు అడ్డుకున్నారు. విద్యుత్ ప్రమాద బాధితుల్ని ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నిరసన వ్యక్తం చేశారు. స్థానికులను పోలీసులు చెదరగొట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రామంతపూర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 5 నిండు ప్రాణాలు బలయ్యాయి. స్థానికులు ఉన్నారు, ఒక పక్క ఆందోళన చేస్తున్నారు. వాళ్ళని తెలుసుకుందాం, ఎట్లా ఉంది ఏందనేది చూడొచ్చు. దారుణం జరిగింది, ఎట్లా చూస్తున్నారు అంటే ముఖ్యంగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో సంఘటన. ఖచ్చితంగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనండి. వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా వాళ్ళు ఎప్పుడైనాడు మా మొర ఆలకించలేదు. చూడండి, మీరే చూస్తున్నారు, అప్పటి నుంచి చూస్తున్నారు మీరు. ఈ వైర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? టోటల్ రామంతపూర్లో ఇదే పరిస్థితి ఉంది. ఇంత మంచి ఖాళీలో ఈ పరిస్థితి అంటే స్లమ్ ఏరియాలో ఇంకెక్కువ ఉంటుంది. పోలీసుల్ని నిలదీస్తున్నారు స్థానికులు. మృతుల బంధువులు మాకు న్యాయం చేయాలంటూ ఈ విధంగా గెలవ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పోలీసులు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతా జరిగిపోయినాక, నష్టం జరిగిపోయినాక చిన్న చిన్న పిల్లలు ఉన్నట్టుగా తండ్రులు చనిపోయారు, యువకులు చనిపోయారు. వీళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు స్థానికులు. పెద్ద ఎత్తున వచ్చినట్టుగా అధికారులు నిలదీస్తున్నారు, మాకు న్యాయం చేయండి దీనికి, ఈ సంఘటనకు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ విధంగా వేలాడబడుతున్నట్టుగా వైరం చూసైనా న్యాయం చేయాలంటున్నారు. చూడండి, మీరు ఇప్పటికైనా మీరు చూస్తున్నారు కదా, అక్కడ గమనిస్తున్నారు కదా, వైర్ కింద ఎలాడుతున్నాయి. రాత్రి అదే విధంగా ఉండే. దాన్ని గుట్టు చప్పుడు కాకుండా రాత్రి తొలగించేసి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ సీఎండీ గారికి చూపిస్తున్నారు. దీనివల్ల జరిగింది సార్ అని చెప్తున్నారు. మాకు అందరూ తెలుసు ఆ విషయం. అందరూ ఏమనుకుంటున్నారంటే అది హైట్ వల్ల ఏదో సంథింగ్ జరిగింది. కాదు, అది ఖచ్చితంగా వైర్ వల్లనే జరిగింది. ఆ తీగలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి, వాటిని సవరించాలి. ఇది విద్యుత్ వాళ్ళు సరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేమైతే గౌరవ చేస్తున్నాం. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. ఐరన్ పోల్స్ ఉన్నాయండి రామంతపూర్లో మెయిన్ గా చిన్న చెరువు, పెద్ద చెరువు, అలాగే కేసీఆర్ కమాన్, కేటీఆర్ కమాన్, ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. మేము ఏఈ గారికి, డిఈ గారికి ఎన్నోసార్లు కాల్ కూడా చేయడం జరిగింది. చేసినా కానీ వాళ్ళు ఐరన్ పోల్స్ ఎప్పుడు తీయడం జరగలేదు. అవి కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. రాబోయే వినాయక చవితి కూడా ఉత్సవాలు ఉన్నాయి. ఆ ఉత్సవాలకు కూడా ఇలాంటి ప్రాబ్లం కాకుండా చూడవలసి. నేను పేపర్లో స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, సాక్షిలో వచ్చింది. ఇది నేను రామంతపూర్లో ఏది స్ట్రీట్ లైట్లు కూడా పొద్దున సాయంకాలము 6:30కు స్టార్ట్ అయ్యాయి. ఈ మధ్యలో 8 గంటలకు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ మార్నింగ్ 8 గంటలకు ఆన్ అవుతున్నాయి. ఏవి స్ట్రీట్ లైట్స్ అన్ని టోటల్ రామంతపూర్ అప్సిగూడ ఏరియా. దాని గురించి పేపర్లో కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఎవరు దాన్ని స్పందించలేదండి. ఆల్రెడీ 20 రోజులు అవుతుంది దాని గురించి కూడా కంప్లైంట్ ఇచ్చి. మరి కరెంటు వ్యవస్థ దగ్గర పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. ఒకసారి మీరు దయచేసి ప్రభుత్వం దృష్టి. చిన్న చిన్న పిల్లలున్న తండ్రులు చనిపోయారు కదా. అవును, చనిపోయారు. సురేష్ యాదవ్ అని 2 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. ఆయన 4 ఏళ్ళ బాబు ఉన్నాడు. ఆయన వృత్తి పాల వ్యాపారం చేసుకుంటాడు. మరి ఇలాంటి కరెంటు వైర్లు డిపార్ట్మెంట్ ఈ విధంగా చూడొచ్చు. ఒక పక్క ఇట్లా ఉంటే మరో పక్క విద్యుత్ అధికారులని, పోలీసుల్ని నిలదీస్తున్నారు. ఒక టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథంని తగిలి 5 ఎలక్ట్రిక్యూట్ అయ్యారు. అదే విధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా, ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ రకంగా బెనిఫిట్స్ పొందించాలనో, ఏ రకంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము. ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో, దేనివల్ల ఈ కండక్టర్ కేబుల్ కాంటాక్ట్లో వచ్చిందో, దేనివల్ల కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఆ టీవీ కేబుల్ కిందకి డాంగ్లింగ్ అవుతుందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి
ఉన్న నిర్లక్ష్యం ఉన్న అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చేపడతాం, విచారణ చేపట్టి ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఉంది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం చెప్పుకోవచ్చు. 5 నిండు ప్రాణాలు చనిపోయారు, 5 నిండు యువకులు 5 చనిపోయారు. అంతేకాకుండా మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. ఇది రామంతపూర్లో జరిగినటువంటి సంఘటన. కెమెరా సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ రామంతపూర్ గోకులనగర్ లో ఘోర విద్యుత్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. ఇదంతా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, మహేశ్వరి రామంతపూర్లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో 6 చనిపోయారు. ఆందోళన చేపడుతున్నారు. బంధువులు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన స్థానికులు కావచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. మాకు న్యాయం చేపట్టాలి, న్యాయం చేయాలి. చనిపోయిన 6 కుటుంబాలంతా యువకులు, వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఏంటి అనేది ఆ డిమాండ్ విషయంలో. చెప్పండి, మీ డిమాండ్ చెప్పండి. మాకు ముఖ్యమంత్రి మినిస్టర్ గారు రావాలి, వచ్చి మాకు హామీ ఇవ్వాలని చెప్పి మారుకుంటున్నాం. మినిస్టర్ రాలే ఇంతవరకు. రాత్రి 12 గంటలకు జరిగితే ఇంతవరకు ఒక మినిస్టర్ కానీ ఎవరు రాలేదు. మినిస్టర్ రావాలి, వచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఒక్కొక్కరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి, ఒక కుటుంబానికి ఒక 50 లక్షలు సాయం చేయాలి గవర్నమెంట్ అని చెప్పి మేము దీని మీద తెలియజేస్తున్నాం. వెంటనే గవర్నమెంట్ దిగి మా తోనికి రావాలి, ఈ కాలనీలకు రావాలి, మినిస్టర్ రావాలని చెప్పి. సీఎం డే వచ్చిండు, ఏం చెప్పాడు? సీఎం హామీ ఇస్తాను మాట్లాడిపోతున్నాడు, ఇంతవరకు హామీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రితో మాట్లాడి హామీ ఇస్తా అంటున్నాడు, కానీ గవర్నమెంట్ రాంది మాకు పని కాదు. గవర్నమెంట్ మినిస్టర్ అనేది రావాలి మాకు. ఇక్కడ ఏరియా మినిస్టర్ ఇంతవరకు రాలేదు. రాత్రి 12 గంటలకు జరిగింది, ఇప్పటి వరకు రాలేదు. మినిస్టర్ గారు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది మహేశ్వరి, మొత్తం వరంగల్ హైవేకు వెళ్తున్నట్టుగా వాహనాలన్నింటినీ ఆపేశారు. మాకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. అందరూ చనిపోయినట్టుగా వాళ్ళంతా యువకులే, చిన్న పిల్లలు ఉన్నటువంటి యువకులు చనిపోయారు. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు. చెప్పండి. 3 పెళ్లి కాలేదు, 2 పెళ్ళైంది. పెళ్ళైన వాళ్ళకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం చేయాలి. ఇది కావాలని చేసుకోలేదు. విద్యుత్ వాళ్ళది, కరెంటు వాళ్ళది తప్పు. ఏం చెప్తారు విద్యుత్ అధికారులను అయితే అధికారులను అడిగి చెప్తామని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మాకు ఏదో ఒక న్యాయం చెప్పమంటే మేము అధికారులను అడిగి చెప్తామని చెప్పి వెళ్ళిపోయారు. చెప్పండి, అంటే మీ డిమాండ్ న్యాయం జరగాలండి మాకు, అంతే. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు చాలా మందికి. వాళ్ళకు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంది? కరెంట్ వాళ్ళు చేయబట్టి ఇదంతా, కరెంట్ వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగినది. మాకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకంతా న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. అట్లా ఈ విధంగా న్యాయం చేయాలని. కరెంట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం జరిగింది కదా, వాళ్ళు మబ్బుల 2 గంటలకు వచ్చి వైర్ కిందికి ఉండదు, కట్ చేసుకోవాలంటే మబ్బుల. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి, దాని వీడియో క్లిప్లు కూడా ఉన్నాయి. కొత్త వైర్ వేసి పాత వైర్ మొత్తం కట్ చేసుకుని పోయారంట. అది సాక్ష్యం ఉంది, మన వీడియో క్లిప్లు ఉన్నాయి. ఆ వీడియో క్లిప్ లో ముందర పెడతాం. ఇప్పుడు వైర్ వేసుకొని పోయారండి, 3 గంటలకు వచ్చి వైర్ వేసి పోయారు కరెంట్ ఆఫీసర్లు. ఎంతవరకు కరెక్ట్? అది అయిపోయిన వైర్ 3 గంటలకు వచ్చి జాయిన్ చేసి వెళ్ళిపోయారు. మా ఇప్పుడు చిన్న పిల్ల, 3 నెలల పిల్ల ఉంది పాప. ఒక అబ్బాయికి, సురేష్ అనే అబ్బాయికి 3 నెలల పిల్ల. ఆ పిల్లని ఎవరు చదవాలి? 3 నెలల పిల్ల అమ్మాయి. ఇంకొక అబ్బాయి పెళ్లి కాలేదు. అన్ని కుటుంబాలు ఆగమైపోయినాయి. గవర్నమెంట్ కంపల్సరీ దీనికి నష్టపరిహారం చెల్లించాలి. వచ్చినట్టు సీఎం ఏం చెప్పారు? ఏం చెప్పలేదు. మేము పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామన్నారు, పైకి తీసుకెళ్తామన్నారు, అంతే. పైకి తీసుకెళ్తామంటే ఎప్పుడు తీసుకెళ్తారు పైకి? మీరు ఇంకా మాకు ఇక్కడ మన ఇచ్చేదాకా మేము పోం. పోలీసులు ఒక కుటుంబం, 2 కుటుంబాలు, 5 కుటుంబాలు సార్, 5 కుటుంబాలు, 6 కుటుంబాలు ఆగమైపోతున్న పరిస్థితి ఏం సార్? ఇది ఇంత దౌర్జన్యమా, ఇంత అన్యాయమా? దీనికి ఒక న్యాయం అనేది లేదా? వాళ్ళు ఎందుకు కట్టుబడి ఉండలేరు? కష్టం మీ తరఫున మాత్రం మీ పైదాకా తీసుకెళ్లారు సార్. ఇది తీసుకెళ్లి న్యాయం డిపార్ట్మెంట్లో ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు 2 గంటలకు వచ్చి వైర్ కట్ చేసుకుని పోతారు సార్ వాళ్ళు. దాని వీడియో క్లిప్ ఉన్నాయి కదా, మీకు పంపిస్తాం, మేము అన్ని పంపిస్తాం. ఇప్పుడు చూడొచ్చు, అందరూ యువకులే, చనిపోయినట్టుగా యువకులు, చిన్న పిల్లలు ఉన్నట్టుగా తండ్రులు చనిపోయారు. మొత్తం 6 చనిపోయారు. ఈ విధంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రభుత్వం దీని మీద స్పందించాలి, ₹1 కోటి విరాళం ప్రకటించాలి, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ఈ విధంగా గెరవ చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పండి. అది వాళ్ళ చెప్పేది. మొత్తానికి మాత్రం స్థానికంగా చూడొచ్చు, ఇక్కడ వచ్చినట్టుగా బస్సుల్ని వీటన్నిటిని కూడా ఆపేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. చెప్పండి. మాకు అందరికీ న్యాయం జరగాల్సిందిగా మేము కోరుతున్నాము. దీంట్లో కరెంట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరినీ సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మీరు గతంలో చెప్పినప్పటికీ కూడా విద్యుత్ వైర్లను పునరుద్ధరించలేదు. మీరు రామంతపూర్ మొత్తం తిరగండి,
అన్ని ఎక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మా ఇంటి దగ్గర ఇట్లా తీగ మొత్తం వేలాడుతుంది, అది కంప్లైంట్ చేసినా మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఏమనంటే మీ ఓన్గా పైసా పెట్టుకొని చెప్పించుకున్నాను అంటున్నారు. మేము చాలాసార్లు ఏఈ గారు కంప్లైంట్ చేస్తాము, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం అందరు కాల్ చేయండి అంటారు. మా ఇంటి దగ్గర ట్రాన్స్ఫారం ఉంది, ట్రాన్స్ఫారం ఇబ్బంది అవుతుందని కాల్ చేస్తే కాల్ రెస్పాన్స్ ఇవ్వరు. ఏమనంటే మేము చేస్తామంటారు కానీ ఇంతవరకు రారు. 11 kV వైరు అయినా కానీ కేబుల్స్ మొత్తం పెట్టేసి ఓకే మొత్తానికి మాత్రం ఇది ఈ విధంగా గెరవ చేస్తున్నారు. బస్సులు మొత్తం ఆపేశారు. మాకు న్యాయం చేసేంత వరకు కదిలేదే లేదంటూ కూడా కూర్చొని గెరవ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వీడినాడి ఇప్పటికైనా పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క చూడొచ్చు, ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు, దళాలను మోహరించారు. మరోపక్క వ్యాన్ కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ అరెస్టు చేసి తీసుకెళ్తుంది కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అరెస్టు చేసినా కానీ మేము కదిలేది లేదు. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదల, మాకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మహేశ్వరి. రవిచంద్ర.